మీ బ్లడ్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేసుకున్నారా? అయినా కూడా మీకు మూడీగా, డిప్రెస్డ్‌గా అనిపిస్తుందా? అయితే ఇట్స్ టైమ్ టు చెక్ వైటమిన్ బి12. హాయ్! నేను మీ డాక్టర్ తన్మయ్. వైటమిన్ బి12 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన నర్వ్ హెల్త్, ఇంకా మన బ్రెయిన్‌లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఎలాంటివి అంటే డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ ఇవి బ్యాలెన్స్డ్‌గా ఉండటానికి వైటమిన్ బి12 అనేది హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఇది మిస్‌ఫైర్ అయింది అంటే మన నర్వ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా వర్క్ చేయడం, అలాగే మన బ్రెయిన్‌లో ఉన్న కెమికల్స్ అన్నీ ఇంబాలెన్స్డ్‌గా పనిచేయడం, దానివల్ల మనకి డిప్రెషన్, యాంగ్జైటీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. వైటమిన్ బి12 అనేది మన బాడీలో తక్కువగా ఉంటే ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అంటే కాన్స్టెంట్‌గా టయర్డ్‌గా అనిపించటము, స్లీప్ డిస్టర్బెన్సెస్ రావటము, మన మెమరీ అనేది కొంచెం ఆల్టర్డ్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే బ్రెయిన్ ఫాగ్, కాన్సంట్రేషన్ ఇష్యూస్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది కామన్‌గా మనము ఎందులో చూస్తామంటే వెజిటేరియన్ డైట్స్. వెజిటేరియన్ ఫుడ్స్‌లో వైటమిన్ బి12 దొరకడం కొంచెం కష్టమే. ఇంకా అలానే పువర్ గట్ అబ్సార్ప్షన్. థైరాయిడ్, పీసీఓడీ ఉన్న వాళ్ళలో మనము ఈ అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా వైటమిన్ బి12 డెఫిషియన్సీ అనేవి చూస్తుంటాము. అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం కామన్‌గా చూస్తుంటాము. సో, మనము దీనికోసం ఏం చేయాలి అంటే రెగ్యులర్‌గా వైటమిన్ బి12 టెస్ట్ అనేది చేపించుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనము వైటమిన్ బి12 సోర్సెస్ అనేవి ఎందులో ఉంటాయి అంటే మిల్క్, కర్డ్, పన్నీర్, చికెన్, ఫిష్ ఇలాంటి వాటిల్లో వైటమిన్ బి12 అనేది ఉంటుంది. అలాగే మన గట్ హెల్త్‌కి కావాల్సిన ప్రోబయోటిక్స్ అన్నీ సరిగ్గా తీసుకోవటం వల్ల కూడా దీని నుంచి మనము సేవ్ అవ్వచ్చు అని చెప్పొచ్చు. సో, if you feel depressed or low, it may not always just in your mind but in nutrition. Always check vitamin B12 levels and heal naturally. Thank you, because your body knows how to heal.